కాకినాడ జిల్లా పిఠాపురంలో బైక్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 48 బైక్లు నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పిఠాపురానికి చెందిన సొంటిని గంగాధర్గా గుర్తించారు. అతడి వద్ద బైక్లు కొనుగోలు చేస్తున్న 6గురిని అరెస్ట్ చేశారు. నిందితుడు 2 ఏళ్లుగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల్లో చోరీలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో వీళ్ళు ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటకి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు. 2 సంవత్సరాల నుంచి దొరకట్లేదు. ఇప్పుడే పట్టుకున్నారు. 9 పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద క్లెయిమ్. 6 రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను, ఇతను వాళ్ళకి అమ్ముతాడు, వాళ్ళు ఫర్దర్గా ఇంకా వేరే పార్టీకి అమ్ముతారు.